This video reflects my personal opinions and experiences. I am not a financial advisor, and this is not financial advice. Never invest money you can't afford to lose. Always do your own research. Consult a professional if needed. But remember, nothing is 100% guaranteed. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్యాష్. ఐ హోప్ మీ అందరూ కూడా లాస్ట్ వీడియోస్ క్లియర్ కట్గా చూసి మీరు ఏ స్ట్రాటజీ కావాలో అటువైపు మీ పోర్ట్ఫోలియోని ఎలకేట్ చేసుకుంటున్నారు అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఇస్ క్రిస్టల్ క్లియర్ అని నేను అనుకుంటున్నాను. పీపుల్ హూ ఆర్ ఫాలోయింగ్ మీ ఆన్ ట్విట్టర్ ఆర్ టెలిగ్రామ్, ఒక క్లియర్ కట్ షార్ట్ డైరెక్షన్లో మనం ఏంటంటే ఒక ట్రేడ్ ఐడియా ఇచ్చాము. ఇలాంటివి మరెన్నో ట్రేడ్ ఐడియాస్ నేను ఎప్పుడు కూడా నా టైం లైన్లో షేర్ చేస్తూ ఉంటాను. మీరు ఒకవేళ ఫాలో అవ్వకపోతే కనుక యూట్యూబ్ ప్రొఫైల్ పేజ్లో మీరు ఏంటంటే ఆ లింక్స్ని ఫాలో అయ్యి మీరు నా ఛానల్స్ని రీచ్ అవ్వచ్చు. ఒక కంప్లీట్ ఈ షార్ట్ మూవ్ని మేము క్యాప్చర్ చేసి ఐ గెయిన్డ్ అప్రాక్సిమేట్లీ దీస్ కైండ్ ఆఫ్ రిజల్ట్స్ అనమాట, దీస్ కైండ్ ఆఫ్ పర్సెంటేజెస్. సో 100% ప్రతి ఐడియా వర్క్ అవుతుందని కాదు, బట్ ఆడ్స్ ఆఫ్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ ట్రేడ్ డైరెక్షన్ ఈజ్ మచ్ మోర్ హయ్యర్ అనమాట. సో విత్ ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ మీరు కనుక ఈ సెటప్స్ని ఫాలో అయితే డెఫినెట్లీ యూ కెన్ ఆల్సో మేక్ సచ్ కైండ్ ఆఫ్ మూవ్స్ అండ్ సచ్ కైండ్ ఆఫ్ ప్రాఫిట్స్. మరి అదేవిధంగా రీసెంట్గా ఇచ్చిన ఇంకొక ఐడియా అనమాట మన గ్రీన్ బాక్స్లోకి రావడంతోనే ఐ టర్న్డ్ బుల్లిష్ అ లిటిల్ బిట్ అండ్ ఒక ఇంపార్టెంట్ డేంజర్ డేట్ని కూడా మనం అనౌన్స్ చేయడం జరిగింది. బై గాడ్స్ గ్రేస్ ఆల్మోస్ట్ ఎవ్రీ టైమ్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే వీ సీ ఇట్ హ్యాపెనింగ్ అండ్ వీ సీ ఇట్ అన్ఫోల్డింగ్ ఇన్ టు దీస్ ఈవెంట్స్ అనమాట, ఇంపార్టెంట్ ఈవెంట్. అలా ఆ బుల్లిష్ స్టాన్స్లో మీరు ఒకవేళ యాక్షన్ తీసుకొని ఉంటే కనుక యూ షుడ్ బీ ఇన్ ప్రాఫిట్స్ రైట్ నౌ అండ్ ఇలాగా మీరు కూడా ప్రాఫిట్స్ ఎర్న్ చేసుకోవచ్చు. మరి ఒక ఇంపార్టెంట్ డేంజర్ విండోలోకి మనం అప్రోచ్ అవుతున్నాం కాబట్టి అలాంటి మూవ్స్ని క్యాప్చర్ చేసుకోవడానికి స్పాట్ ఎలకేషన్ కోసం 2 వీడియోస్ ఆల్రెడీ చేశాను. ఇంపార్టెంట్ వీడియో ఒకటి, సెకండ్ వీడియో ఫాలో అప్ వీడియో ఫర్ హయ్యర్ రిస్క్ మాడ్యూల్ ఉన్న వాళ్ళకి, హయ్యర్ రిస్క్ ఎపటైట్ ఉన్న వాళ్ళకి సెకండ్ వీడియో, అండ్ బోనస్ వీడియో ఒకటి ఇస్తానని చెప్పాను. ఇది సూపర్ హై రిస్కీ అనమాట, బట్ ఈక్వల్ ఎలకేషన్తో నేను ఏ స్ట్రాటజీని ఫాలో అవుతున్నాను, దాన్ని ఎలా ఎన్కాష్ చేసుకుంటున్నాను మీ అందరికీ కూడా చెప్పబోతున్నాను. సో దిస్ వీడియో ఈజ్ గోయింగ్ టు బీ క్రేజీ. డెఫినెట్గా వీడియో ఎండ్ దాకా చూసి నా స్ట్రాటజీ మొత్తం తెలుసుకొని రూల్స్ అన్ని అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే ఈ స్ట్రాటజీని మీరు పర్ఫామ్ చేయండి. సో యూ షుడ్ అండర్స్టాండ్ ద స్ట్రాటజీ ఆఫ్ ద హోల్ వీడియో. సో 3 వీడియోస్ 3 స్ట్రాటజీస్ ఇచ్చినప్పుడు దేని స్ట్రాటజీ దానికి ఉంటుంది. ఆ రిస్క్ ఎపటైట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఆ స్ట్రాటజీని ఫాలో అవ్వండి. డు నాట్ బ్లేమ్ ఎనీవన్ ఫర్ యువర్ మిస్టేక్స్. డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్తే ఐ మెన్షన్ ఆల్మోస్ట్ 46 కాయిన్స్. మీరు ఏం చేయొచ్చు అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక $500 పోర్ట్ఫోలియో అనుకోండి. నేను ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను. యూ కెన్ బై వాట్ ఎవర్ యూ వాంట్, యూ కెన్ పుట్ వాట్ ఎవర్ యూ వాంట్. సో $500 అనుకుందాము పోర్ట్ఫోలియో. ఇక్కడ ఇచ్చాను $500 పోర్ట్ఫోలియో. సో ఈ $500 పోర్ట్ఫోలియో లెట్స్ సే మనకి 50 కాయిన్స్ ఉన్నాయని అజ్యూమ్ చేసుకుందాం. వాట్ యూ కెన్ డూ ఈజ్ ప్రతి కాయిన్లో $10 వేయండి, ఎక్కువ వద్దు. ఇవన్నీ ఆల్మోస్ట్ హీరో కాయిన్స్ అనమాట. జీరో ఆర్ హీరో. సో జీరో కూడా అయిపోవచ్చు, హీరో లాగా 1000x 100x 200x కూడా పర్ఫామ్ చేయొచ్చు. ఎప్పుడు పర్ఫామ్ చేస్తే ఎవరికి తెలియదు, బట్ డిప్లో మనం బెస్ట్ బయింగ్ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు కొనడమే మనకు తెలుసు. అండ్ ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అంటే ఆల్మోస్ట్ నవంబర్ 1st వీక్లో లేకపోతే నవంబర్ మిడ్ లోపు మనకేంటంటే ఒక మంచి యూఫోరియా వస్తుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దిస్ జస్ట్ మై ఎక్స్పెక్టేషన్. సో ఎగ్జాక్ట్లీ జరుగుతుందని కాదు. ఎప్పుడైతే ఇవి ఎగ్జాక్ట్గా పర్ఫామ్ చేయడం స్టార్ట్ అవుతాయి, ఒక్కసారిగా విపరీతంగా బుల్ మార్కెట్ స్టార్ట్ అవుతుందంటే ఆల్ట్ కాయిన్స్ బుల్ మార్కెట్ స్టార్ట్ అవుతుందో ఇవి అవుట్ పర్ఫామ్ చేసే సిచ్యువేషన్ ఉందన్నమాట. సో డేంజర్ డేట్ నేను మెన్షన్ చేసిన 21st October. 21st నుంచి 25th or 26th లోపు మనకి ఏంటంటే ఈ డంప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో లెట్స్ సే ఆ డంప్ వచ్చింది అనుకుందాం. సో ఈ ఆపర్చునిటీని మీరు తీసుకొని ప్రతి దాంట్లో $10 వేసి మీరేంటంటే బై చేసుకొని యూ హ్యావ్ టు సెట్ యువర్ టార్గెట్స్ ఈవెన్ బిఫోర్ అనమాట. సో మీరు బై చేసినప్పుడే టార్గెట్స్ ప్రతిదానికి మీరు ఇచ్చుకోవాలన్నమాట. సో హౌ ఆర్ దీస్ టార్గెట్స్ గోయింగ్ టు బీ? సో లెట్స్ సే ఒక కాయిన్ మీరు పర్చేస్ చేశారు $0.2కి ఎక్స్ అనే కాయిన్ ఉందనుకుందాం. సో లెట్స్ సే ఒక ఎక్స్ అనే కాయిన్ మీరు $0.2 పెట్టి ఒక ప్రైస్ లెవెల్కి కొన్నారనుకుందాం. కాయిన్ $10 వేశారు. ఎంత వేశారనేది కాదు, ఏ ప్రైస్లో కొన్నారనేది ఇంపార్టెంట్. లెట్స్ సే అక్కడి నుంచి 2x ప్రైస్ అయింది అనుకుందాం. సో మన ప్రైస్ టార్గెట్స్ 2x ఒకటి, 10x ఒకటి, 100x ఒకటి, ఆ తర్వాత కావాలంటే 200x కూడా ఒకటి పెట్టుకోవచ్చు అనమాట ప్రైస్ టార్గెట్స్. ఇవి మీరు లిమిట్ ఎగ్జిట్స్ ప్లాన్ చేసుకోవాలి. అంటే వన్స్ కొనేసిన తర్వాత సెల్ లిమిట్ ఆర్డర్స్, స్టాప్ లిమిట్ ఆర్డర్స్ అని ఉంటాయి. సో అవి మీరు సెట్ చేసుకొని ఎంత క్వాంటిటీ అమ్మేయాలో మీరు అక్కడ మెన్షన్ చేయొచ్చు. లెట్స్ సే ఎక్స్ అనే కాయిన్ ఫర్ ఎగ్జాంపుల్ డిపెండింగ్ ఆన్ ఇట్స్ ప్రైస్
100 కాయిన్స్ వచ్చినాయి అనుకుందాం, ఎక్స్ అనే కాయిన్. సో ఈ 100 కాయిన్స్లో నుంచి 2x దగ్గర ఎన్ని అమ్మాలి, 10x దగ్గర ఎన్ని అమ్మాలి, ఇలాగ మీరు ప్లాన్ చేసుకొని సేల్ చేసుకోవచ్చు. లెట్స్ సే 2x దగ్గర హాఫ్ ఆఫ్ ద అమౌంట్ మనం అమ్మేయాలనుకోండి, 100 కాయిన్స్ మీ దగ్గర ఉంటే 50 కాయిన్స్కి సెల్ లిమిట్ ఆర్డర్ పెట్టేస్తారనమాట. అలాగా మీరు ప్లాన్ చేసుకోవాలన్నమాట. స్టాప్ లిమిట్ ఆర్డర్ అంటారు. ఇప్పుడు నేనేం చేస్తానంటే నా స్ట్రాటజీలో లెట్స్ సే $0.2 దగ్గర నుంచి ప్రైస్ $0.4కి వెళ్ళింది అనుకుందాం. సో ఈ ప్రైస్ పాయింట్లో నా రిటర్న్ 2x అయిపోయింది, ఇన్వెస్ట్మెంట్ డబుల్ అయిందనమాట. మీరు $10 ఇన్వెస్ట్ చేశారు, $10 0.4 దగ్గర ఆ వాల్యూ $20 ఉంటుంది. బట్ ఈ $20లో నుంచి మనం $10 ప్రాఫిట్ని బయటికి తీసేస్తాం, మన వాలెట్లోకి వచ్చేసింది. సో ఇంటికి వచ్చేసింది. సో నౌ దిస్ ఎక్స్ కాయిన్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిస్క్ ఫ్రీ అయిపోతారనమాట. ఈ ఎక్స్ అనే కాయిన్లో మీ ఇన్వెస్ట్మెంట్ రిస్క్ ఫ్రీ అయిపోతుంది. ఇది 0 అయితే అవుతుంది అక్కడి నుంచి, లేకపోతే ఒకేసారి మనం అనుకున్న మొమెంటం రీచ్ అయ్యి అవుట్ పర్ఫామ్ చేస్తాయి అనమాట. సో లెట్స్ సే ఈ $10 మీరు తీసేశారు అనుకుందాం. సో మీ మిగిలిన ఇన్వెస్ట్మెంట్ ఎంత $0.4 లెవెల్లో, అంటే ఆ ప్రైస్ పాయింట్లో స్టిల్ $10లోనే ఉంది. మీ ప్రిన్సిపల్ ఇన్వెస్ట్మెంట్ మీరు బయటికి తెచ్చేసుకున్నారు, ఆ ప్రాఫిట్ అమౌంట్ని అలా వదిలేశారనమాట. ఇనీషియల్ ప్రైస్ లెవెల్ నుంచి మన నెక్స్ట్ ప్రైస్ టార్గెట్ రీచ్ అయితే 10x అంటే $2 అవ్వాలన్నమాట. సో $2 ప్రైస్ పాయింట్లో మన ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుంది అంటే $50 ఉంటుందన్నమాట. బికాజ్ ఈ 10 నుంచి మనకి ఒక 5 టైమ్స్ ఇంక్రీజ్ అయింది కాబట్టి యాక్చువల్గా. సో మీ $50 వర్త్ ఇన్వెస్ట్మెంట్ వస్తుందన్నమాట. ఒక $20 మీరు ఇన్వెస్ట్మెంట్ బయటికి తీయాలంటే కనుక ప్రాఫిట్స్లో లెట్స్ సే యూ టుక్ $20, మీ దగ్గర మళ్ళీ $30 ఉంటుందన్నమాట. సో ఈ $30 నెక్స్ట్ ప్రైస్ పాయింట్కి రీచ్ అయ్యేటప్పటికి ఇంకొక 10 టైమ్స్ పెరుగుతుంది. 10x 100x అయింది అనుకోండి, ఇంకో 10 టైమ్స్ మీ పోర్ట్ఫోలియో పెరుగుతుంది కదా. పెరిగితే $300 మీ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అవుతుందన్నమాట. అప్పటికి మీరు ఒకవేళ ఈ 10x అనేది తీయకపోతే ఒకేసారి 10x 100x అయినప్పుడు మీది $1000 ఉంటుందన్నమాట. సో ఇట్ డిపెండ్స్ వెదర్ యూ వాంట్ టు టేక్ దోస్ ప్రాఫిట్స్ ఆర్ నాట్, ఆర్ వెయిట్ ఫర్ ద పీక్ రన్ అనమాట. సో అలాగ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇలాగ 100x వచ్చిన తర్వాత మీరు ఒకవేళ $500 దీంట్లో నుంచి తీసేశారనుకోండి, దట్ ఈస్ ఆల్సో గ్రేట్ రిటర్న్స్ అనమాట. బట్ అలా కాదు, నేను పార్షియల్ ఎగ్జిట్స్ సేఫ్గా అవుదాం అనుకున్నాను అనుకునే వాళ్ళకి $30 ఏమవుతుంది అంటే ఎంత అవుతుంది అంటే ఇంకొక 10 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో $300కి ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఈ $300 వచ్చినప్పుడు దెన్ యూ కెన్ ఎగ్జిట్ పార్షియల్లీ, మేబీ $150 మీరు తీసుకొని బయటకు వచ్చేసేయచ్చు. ఈ రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ఈ మొత్తం ప్రాఫిట్స్ తీసుకున్న తర్వాత ఇదంతా డిలీట్ చేసేస్తున్నాను. సో దిస్ విల్ బికమ్ $150. ఒకవేళ $150 దాంట్లో నుంచి తీసేస్తే ఈ రిమైనింగ్ $150 ఇట్ కెన్ గ్రో. అండ్ మీకు పీక్ ఎగ్జిట్ మీకు సిగ్నల్ నేను చెప్తా కాబట్టి అప్పుడైనా మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు, లేదా మొమెంటం చూసుకొనైనా మీరు ఎగ్జిట్ అవ్వచ్చు, స్టాప్ లాస్నైనా పెట్టుకోవచ్చు, లేదా యూ కెన్ జస్ట్ లెట్ ఇట్ రన్ అండ్ సీ హౌ ఫార్ ఇట్ గోస్. ఒక్కొక్కసారి 500 టైమ్స్ అవుతాయి, ఒక్కొక్కసారి 1000 టైమ్స్ అవుతాయి. ఇవన్నీ వెరీ అల్ట్రా లో క్యాప్స్ అనమాట. లెట్స్ సే 200x ప్రైస్ టార్గెట్ కూడా రీచ్ అయితే అక్కడికి $300 అవుతుందన్నమాట. మీ ఇక్కడున్న $150 ఇక్కడి నుంచి మళ్ళీ డబుల్ అవుతుంది కదా 200x అంటే, అలాగే $300 అవుతుంది. ఫుల్ ప్రాఫిట్ ఎగ్జిట్ అయిపోయి మీరు ర్యాప్అప్ చేసేసేయచ్చు అనమాట. సో అలాగా మీరు పార్షియల్ ఎగ్జిట్స్తో అయినా సరే, లేదా 2x 100x 200x మీ టార్గెట్ లెవెల్స్ని డిసైడ్ అయ్యి ఇలాగ మీరు ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాగ ప్రతి కాయిన్కి మీరు అనుకున్న స్ట్రాటజీని మీరు అప్లై చేయండి. జనరల్లీ ఏం చేయొచ్చు అంటే 2x లెవెల్ దగ్గర మీరు వన్స్ ఒకసారి రిస్క్ ఫ్రీ అయిపోయినప్పుడు ఈ రిమైనింగ్ టార్గెట్స్ని టెంపరీగా పాజ్ చేసి మీరు ఆ రిమైనింగ్ టార్గెట్స్ని పెట్టకుండా నవంబర్ మిడ్లో మీకు మంచి యూఫోరియా వస్తుందని చెప్పా కదా, అప్పటి వరకు మీరు వెయిట్ చేసి అప్పుడున్న స్టాండ్ పాయింట్ ప్రకారం చూసుకొని, ఒకవేళ ఇన్ కేస్ మీరు కంప్లీట్గా ఎగ్జిట్ అవ్వాలంటే కనుక మంచి రిటర్న్స్ వస్తే కనుక అక్కడే మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. లేదంటే ఇలాంటి ప్రైస్ టార్గెట్స్ మీరు నవంబర్ మిడ్ తర్వాత మీరు పెట్టుకోవచ్చు అనమాట. సో దట్ ఒకవేళ అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ ఒకవేళ ఒక టెంపరీ డంప్ తీసుకున్నా కానీ యూ విల్ స్టే ప్రొటెక్టెడ్ అనమాట. ఎందుకంటే మళ్ళీ జనవరిలో మీకు డిప్ వస్తుందని చెప్పా కదా, అక్కడ మళ్ళీ మీరు రీఎంటర్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ యూ కెన్ జస్ట్ స్టిక్ ఆన్ విత్ దిస్ స్ట్రాటజీ అనమాట. మరి ఏ ఎక్స్చేంజెస్ నేను రికమెండ్ చేస్తున్నాను, ఎక్కడెక్కడ ఈ కాయిన్స్ ఉన్నాయి, ఏం కాయిన్స్ ఇవి మొత్తం కూడా మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. అండ్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు దిస్ మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు నిజంగా కాయిన్స్ ఇలా 100x 50x చెప్పినట్టు అవుతాయా అని మీరు అడగచ్చు నన్ను. ఒక రీసెంట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. COAI ఒక కాయిన్ MEXCలో చూద్దాము. చూడండి ఏమైందో. సో దిస్ ఇస్ హౌ ఇట్ లాంచ్డ్ ఇన్ MEXC ప్లాట్ఫామ్. ఎక్కడో చోట లాంచ్ అయింది. సో లాంచ్ అయిన తర్వాత ఫ్యూ డేస్ మనకి ఇక్కడ సైడ్ వేస్ తిరుగుతూ ఉందన్నమాట. ఇక్కడ చూస్తే చార్ట్ ఇలా ఉన్నది అప్పుడు లాంచ్ అయినప్పుడు. ఓకే, ఇలా ఉంది. సో దిస్ లాంచ్డ్ అబౌట్
$4. ఇప్పుడు చూస్తే ఇలా ఉంది. సో దిస్ డెడ్ హౌ మచ్? ఈవెన్ లో దగ్గర నుంచి $0.3 దగ్గర నుంచి మనం తీసుకున్నా కానీ దిస్ పర్ఫార్మ్డ్ 18,000 in percentage టర్మ్స్ అనమాట. అంటే రఫ్లీ 180 టైమ్స్, అంటే 180 టైమ్స్ అయింది 0.3 దగ్గర కొంటే. దట్ మూవ్ ఆల్రెడీ హ్యాపెండ్. మళ్ళీ ఎక్కడికి వచ్చింది? $5కి పడిపోయింది అనమాట. సో ఈ మూవ్ మీరు ఒకవేళ టార్గెట్స్ని ముందే సెట్ చేసుకోపోయి ఉంటే ఆ ఎక్స్చేంజ్లో ఇవి హిట్ అవ్వవు అనమాట. జస్ట్ అదే రోజు ఇంత పంప్ అయ్యి మళ్ళీ అంత డంప్ అయిపోతాయి. సో దీస్ మూవ్స్ కెన్ రియల్లీ హ్యాపెన్ ఇన్ క్రిప్టో మార్కెట్. ఇలాగా లో క్యాప్ జంప్స్లో ఇవంతా వెరీ నార్మల్ అనమాట. సో ఇక్కడ నేను 180 టైమ్స్ చెప్పాను. నేను వెరీ వెరీ కన్జర్వేటివ్గా మీకు 50x, 10x, 20x, ఈవెన్ 100x వరకే చెప్పాను. యూ కెన్ ఈవెన్ లీవ్ ఇట్ ఓపెన్, లైక్ 500x అవ్వచ్చు, 1000x అవ్వచ్చు. యూ నెవర్ నో విచ్ కాయిన్ విల్ పర్ఫార్మ్. దేనికి సంబంధించి న్యూస్ వస్తుందో మీకు చెప్పలేము అనమాట. సో దాట్ ఈస్ వెరీ వెరీ క్రూషియల్ అనమాట. అందుకని టార్గెట్ సెట్టింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకని హోంవర్క్ చాలా ఉంటుంది. యూ జస్ట్ బీ వెల్ ప్రిపేర్డ్. ఎంతైతే మీరు రిస్క్ చేయగలరో, జీరో అయినా బాధపడరో అలాంటి ఇన్వెస్ట్మెంట్ మాత్రమే ఇలాంటి వాటిలో పెట్టుకోండి. వెరీ 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 హై రిస్క్ అనమాట. ఈ కాయిన్స్ అన్నీ కూడా మోడరేషన్ లేని వెరీ వెరీ న్యూ ప్రాజెక్ట్స్ అనమాట. ఎప్పుడైనా ఫుల్ మ్యానిపులేషన్ ఉంటుంది ఈ కాయిన్స్లో, ఎప్పుడైనా జీరోకి రావచ్చు. చూసారుగా పంప్ ఎలా ఉందో, ఎంత వైల్డ్గా ఉందో. ఒకే రోజు సింపుల్గా 500% పంప్ అయ్యి అదే రోజు 66% డంప్ అయిపోయింది అనమాట. ఇప్పుడు అందరి దగ్గర బైనాన్స్ ఎక్స్చేంజ్ ఉంది, బైబిట్ ఎక్స్చేంజ్ ఉంది. బికాజ్ ఐఎమ్ యూజింగ్ బైబిట్, ఐ లవ్ బైబిట్, మీ అందరికీ తెలిసిందే. ఈ ఎక్స్చేంజ్ లింక్స్ అన్నీ కూడా ఈ లోగో మీద క్లిక్ చేస్తే మీరు ప్రొఫైల్ పేజ్లోకి వస్తారు. ఇక్కడ వన్ మోర్ లింక్ అని ఉంది కదా, ఇలా మోర్లోకి వెళ్ళండి, సెక్షన్లోకి డిస్క్రిప్షన్ తెలుస్తుంది. అండ్ ఆల్సో వన్ మోర్ లింక్ అని కనిపిస్తుంది. ఈ లింక్స్లోకి వెళ్తే టెలిగ్రామ్ లింక్ అక్కడే ఉంటుంది, ట్విట్టర్ లింక్ ఇక్కడే ఉంటుంది. యూ కెన్ గో ఇన్ టు మై టెలిగ్రామ్లో లేని వాళ్ళకి చెప్తున్నాను. సింపుల్గా ఇక్కడ పిన్డ్ మెసేజెస్ ఉన్నాయి కదా, ఈ పిన్డ్ మెసేజెస్ మీద ఒకసారి సెకండ్ టైం 2 టైమ్స్ క్లిక్ చేయండి. నా ఫేవరెట్ ఎక్స్చేంజెస్ అన్నీ కూడా నేను మీకు నా ఒపీనియన్స్తో సహా మొత్తం ఇచ్చాను. సో హీర్ యూ కెన్ ఫైండ్ బైబిట్ ఎక్స్చేంజ్ లింక్ అండ్ ఆల్సో బింగెక్స్ ఎక్స్చేంజ్ లింక్ అన్నమాట. సపోర్ట్ చేయాలి అంటే కనుక డెఫినెట్గా మీరు ఆ లింక్స్ని వాడండి. అకౌంట్స్ లేని వాళ్ళు, క్రియేట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆ లింక్స్ని వాడి మీరు అకౌంట్స్ని క్రియేట్ చేసుకోండి. సో దట్ యూ కెన్ సపోర్ట్ మీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫీజ్ అండ్ కమిషన్స్ అనమాట. సో మీరు సపరేట్గా చేసేది ఏం లేదు, జస్ట్ వన్ టైం అకౌంట్ క్రియేషన్ చేసుకుంటారు. వాట్ ఎవర్ యూ ఆర్ ట్రేడింగ్, ఐ జస్ట్ గెట్ సమ్ కైండ్ ఆఫ్ పర్సంటేజ్ ఫీజ్ అనమాట, అంతకంటే ఏం లేదు. ఇక్కడ నేను ఇచ్చిన లిస్ట్ చూడండి, బైనాన్స్, బింగెక్స్, బైబిట్. నేను ఇచ్చిన కాయిన్ ఈ 3 ఎక్స్చేంజెస్లో ఉందా లేదా అనేది మనం చూద్దాం. మోస్ట్లీ బైనాన్స్లో మీకు నాట్ అవైలబుల్ పెట్టాను. ఇక్కడ చాలా కాయిన్స్ మీకు ఉండవు అనమాట. బట్ నేను ఇక్కడ జూమ్ అవుట్ చేసి చూస్తే చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 దాదాపు ఒక 10-12 కాయిన్స్ వరకు మీకు బైబిట్లో 13 కాయిన్స్ వరకు ఉండవు అనమాట. సో బింగెక్స్ ఎందుకు బెస్ట్ అంటానంటే ఆల్మోస్ట్ ఎవ్రీ కాయిన్ మీకు మార్కెట్లో ఉన్న ఆల్మోస్ట్ ఎవ్రీ కాయిన్ మీకు బింగెక్స్లో దొరుకుతుంది. సో బింగెక్స్లో ఆల్మోస్ట్ ప్రతి కాయిన్ ఉంది ఎక్సెప్ట్ 1, 2, 3, 4 and 5. సో 5 కాయిన్స్ మాత్రమే లేవన్నమాట. సో బింగెక్స్లో ఆల్మోస్ట్ ఎవ్రీ కాయిన్ మీకు అవైలబుల్ ఉంటుంది. అండ్ ఆల్సో కేవైసీ ఫ్రీ అనమాట. ప్రెజెంట్ ఇప్పుడున్న స్టాండ్ పాయింట్లో మీకు కేవైసీ చేయక్కర్లేదు. సింపుల్గా ఒక డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చినా కానీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఇవన్నీ ఏమి ఇవ్వకుండానే సింపుల్ కేవైసీతో మీకు బింగెక్స్ ఓపెన్ అవుతుంది. అండ్ దానికి మీరు వరీ అవ్వక్కర్లేదు, అది ఇవ్వచ్చు మీరు. బింగెక్స్ మీరు ఓపెన్ చేసుకోవాలి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, బైనాన్స్లో మీరు మోస్ట్లీ నేను ఇచ్చిన కాయిన్స్ మొత్తం కూడా వెళ్ళి సెర్చ్ చేయిస్తారేమో. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూద్దాం. ఇప్పుడు గొరిల్లా ఒక కాయిన్ ఇచ్చాను. గొరిల్లా అనే కాయిన్ మీరు బైనాన్స్లో సెర్చ్ చేస్తే అండ్ ఆల్మోస్ట్ ఆల్ కాయిన్స్ మీకు ఏం కనిపిస్తాయంటే బైనాన్స్ ఆల్ఫాలో కనిపిస్తాయి. బైనాన్స్లోనే బైనాన్స్ ఆల్ఫా అని ఒక సపరేట్ సెక్షన్ ఉంది. సో బైనాన్స్ ఆల్ఫా ఏం చేస్తుందంటే ఇలాంటి న్యూ ఎంట్రీ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, కాయిన్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ఫా లిస్టింగ్ అని సపరేట్గా చేస్తుంది. మీరు రెగ్యులర్గా ట్రేడ్ చేసుకున్న విధంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు సెల్ చేయడం, నేను చెప్పిన లిమిట్ సెట్ చేసుకోవడం, 2 టైమ్స్ అయితే లిమిట్ సెట్ చేసుకోవడం, 50 టైమ్స్ అయితే లిమిట్ సెట్ చేసుకోవడం, రెగ్యులర్ బైనాన్స్ ప్లాట్ఫామ్లో మీరు ట్రేడ్ చేయలేరు. అవి కనిపిస్తాయి కాయిన్స్. మీరు ఈ కాయిన్ నిజంగా మీరు సెర్చ్లో కొడితే బైనాన్స్లో బైనాన్స్ ఆల్ఫాలో సపరేట్గా కనిపిస్తాయి. మీరు ఆల్ఫాలో కొనొద్దు, కొంటే మాత్రం మీరు అమ్ముకోలేరు. అలాగా లిమిట్స్తో అమ్ముకోలేరు. బట్ మీరు మాన్యువల్గా ఎగ్జిట్ అయ్యి మళ్ళీ మీరు యూఎస్డిటీని క్యాష్ చేసుకో, సపరేట్ అకౌంట్ లాగా రన్ అవుతుంది అనమాట. సో బైనాన్స్ ఆల్ఫాలో ఉండేవి నేను ఇక్కడ అవైలబుల్ అని నేను పెట్టలేదు, అవి కూడా నేను నాట్ అవైలబుల్ అని పెట్టాను. సో దట్ ఈస్ వై ఐఎమ్ రికమెండింగ్ బింగెక్స్. మీకు బైబిట్ ఉంటే బైబిట్లో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఎక్సెప్ట్ 2 కాయిన్స్ మనకు అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఈ 2 కాయిన్స్ స్పెషల్ కాయిన్స్ అనమాట. ఈ 2 కాయిన్స్ మాత్రం MEXCలో ఉంటుంది. ఒకవేళ 2 కాయిన్స్ మీరు ఒకవేళ వదిలేసినా కానీ ఇబ్బంది లేదు. సో MEXCలో ఒకవేళ ఆ 2 కాయిన్స్ కూడా కంపల్సరీ కావాలి అంటే కనుక MEXCలో బై చేయండి. అండ్ దెన్ ఈ కాయిన్స్ నేను చిన్నగా స్క్రాల్ చేస్తాను. యూ కెన్ జస్ట్ టేక్ స్క్రీన్ షాట్ రైట్ నౌ. ఇవి ఎందుకు ఇలా పెట్టాను అంటే లెట్స్ టేక్ దిస్ వన్,
మూడెంగ్ సోల్ అనే టిక్కర్ నేమ్తో మీకు బింగెక్స్లో అవైలబుల్ ఉంటుంది. బట్ బైబిట్లో మాత్రం మూడెంగ్ అని టైప్ చేస్తే వస్తుంది. అట్లానే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. బింగెక్స్లో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ టీహెచ్ఈ ద అని టైప్ చేశారనుకోండి, క్యాపిటల్ లెటర్స్లో టీహెచ్ఈ ఒకటి ఉంటుంది కాయిన్, స్మాల్ లెటర్స్లో టీహెచ్ఈ ఇంకొక కాయిన్ ఉంటుంది. అక్కడ తీనా అనే ప్రాజెక్ట్ నేను పర్టికులర్గా మెన్షన్ చేశాను. సో టీహెచ్ఈ క్యాపిటల్ లెటర్స్లో ఉండేది తీసుకోండి. బైబిట్లో మీకు అది అవైలబుల్ లేదు. అలానే ఇంకొకటి చూడండి, బ్రాక్లీ మీకు బైనాన్స్లో అయితే కనుక బ్రాక్లీ 714తో వస్తుంది పేరు. బింగెక్స్లో బ్రాక్లీ అనే ఉంటుంది, బైబిట్లో కూడా బ్రాక్లీ అనే ఉంటుంది. అలాగే ఎంఈఎక్సీలో ఇంకొక ప్రాజెక్ట్ ఉంటుంది, బ్రాక్లీ F3B అని. సో ఎంఈఎక్సీలో బ్రాక్లీ F3Bతో ఇంకొకటి ఉంటుంది. అలానే గొరిల్లా, బైనాన్స్లో గొరిల్లా అని ఉంటుంది ఆల్ఫాలో, బట్ ఆల్ఫాలో మీరు బై చేయొద్దు. ఎంఈఎక్సీలో గొరిల్లా BSC అని ఉంటుంది అనమాట. సో నేను ఎగ్జాక్ట్ ఇక్కడ ఇచ్చిన వర్డ్స్ మీరు టైప్ చేస్తే కానీ మీకు అక్కడ కాయిన్ రాదనమాట. సో అది చూసుకొని జాగ్రత్తగా కొనండి, ఎందుకంటే డూప్లికేషన్స్ చాలా ఉంటాయి. లెట్స్ సే బేబీ ఉంది, బేబీ ఇక్కడ బైబిట్లో బేబీ 1 అని ఉంటుంది అనమాట. సో ఇలాగ మీరు చూసుకొని కొనుక్కోండి. నేను ఇది మొత్తం లిస్ట్ స్లోగా స్క్రాల్ చేస్తాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. సో దట్స్ ఆల్ గైస్. ఇవన్నీ కూడా క్రిస్టల్ క్లియర్గా నా స్ట్రాటజీ మొత్తం ఈ వీడియోలో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. డు నాట్ గ్యాంబుల్, మొత్తం కూడా తీసుకెళ్ళి ఒక దాంట్లో పెట్టద్దు. స్ట్రాటజీని సరిగ్గా అర్థం చేసుకొని మీరు ఫాలో అయినప్పుడు యూ షుడ్ మోస్ట్లీ బీ అవుట్ అట్లీస్ట్ ఇన్ బ్రేక్ ఈవెన్. అంటే ప్రాఫిట్స్ లేకపోయినా పర్వాలా, బట్ ఊరికే పోర్ట్ఫోలియోస్ని నాశనం చేసుకోవద్దు. దట్స్ ఆల్ ఐ ఇంటెంట్ టు సే. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్లో మరింత ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకునే అంతవరకు సీ యూ, టేక్ కేర్ అండ్ గుడ్ బై.